చాలామంది ఆడవాళ్ళ చేతిలో డబ్బులు నిలవవు. లేకపోతే కొంతమంది అంటే అందరి దగ్గరైతే ఆడవారి చేతిలో అంటే డబ్బులు నిలవకపోవడానికి అంటే ఏముండదని కొంతమంది అయితే ఇలా చేస్తూ ఉంటారు. ఈ చిన్ని చిన్ని మిస్టేక్స్ వల్ల గూడా ఇంట్లో ఆడవారి చేతిలో అనేది డబ్బులనేది మిగలకుండా ఉంటాయి. మాక్సిమం లేడీస్ అంటే మాక్సిమం సేవింగ్స్ చేయడానికి ముందుంటాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలామంది ఎక్కువగా వేస్ట్ ఖర్చు అనేది చేస్తూ ఉన్నారు. అది ఆ టిప్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటా అండి. మన దగ్గర డబ్బులు నిలవకపోవడానికి కారణాలు కొన్నైతే నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. మీరు వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే గనక ఇంకా నా ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్, అలాగే గోల్డ్ సేవింగ్, సిల్వర్, అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలా మనీ సేవ్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో నా ఛానల్ అనేది వీడియోస్ అనేవి పెట్టాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్‌లో ప్రతి ఒక్క దాని గురించి అన్ని వీడియోస్ దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే మీరు ఛానల్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్‌లోకి వెళ్తే ప్రతి దాని గురించి సంబంధించిన వీడియోస్ అన్నీ దాంట్లో ఉంటాయి. మీరు ఈజీగా చూసుకొని మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే గనుక ఒకసారి చూడండి. నచ్చితే గనుక ఒక చిన్న మెసేజ్ అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆడవారి చేతిలో డబ్బులు నిలవకపోవడానికి కారణాలంటే చాలా ఉంటాయండి. ఫస్ట్ మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు సంపాదించండి, సంపాదించకపోయినా మీ దగ్గర ఉన్న అమౌంటు ఏదైనా కానీ ఆ అమౌంట్‌ను మీరు దాంట్లో నుంచి మీరు ఎంత సేవ్ చేస్తున్నారు? మీ దగ్గర 1000 ఉందా? దాంట్లో మీరు మొత్తం సేవ్ చేస్తున్నారా? లేకపోతే చేస్తున్నారా మొత్తం? ఇప్పుడు 1000 ఉంది. 1000లో 500 సేవ్ చేస్తే గన ఓకే. లేదు మనకు 1000 అయిపోయింది ఇంకా కావాలి అంటే గన అది మనం అలా ఉంటే గన మనం అస్సలకి ఎప్పటికీ ఎంత సంపాదిస్తున్నా కూడా మనం ఎప్పటికీ మంచిగా సక్సెస్ అనేది రాదండి. ఇక నేను లేడీస్ గురించి డిస్కస్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడైతే ఒక చిన్న సింపుల్‌గా అయితే ఈ వీడియోలో షేర్ చేసేస్తానండి. ఇది నాకు తెలిసిన నేను కూడా చూసినాను చాలా మందిలో. ఇది నేను అబ్జర్వేషన్ దాని ప్రకారం చెప్పానండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నెగెటివ్‌గా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఆడవాళ్ళము ఇంట్లోనే ఉంటాం కదా! మనకెందుకులే ఇవన్నీ అని కొంతమంది ఖర్చు పెట్టరు. అలాగే ఇంకొంతమంది ఇంట్లో ఉంటూ కూడా మనం సంపాదించకపోయినా కూడా మన దగ్గర ఉన్న అమౌంట్‌ని కూడా ఇలా ఎక్కువ వేస్ట్ చేస్తుంటారండి. పెట్టుకోవచ్చు. మనకు ఎంత అవసరమో మనకు దానికి సంబంధించి ఖర్చులైతే పెట్టొచ్చు. కానీ అనవసరంగా వేస్ట్‌గా పెట్టకూడదనేది ఉద్దేశం ప్రకారమే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నా. ఇలా చేస్తే మన దగ్గర డబ్బులు ఉండవు కదా! మన దగ్గర డబ్బులు నిలబడాలి అంటే మన దగ్గర ఉండాలి అంటే నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. దేనివల్ల మనకు డబ్బులు మన దగ్గర ఉండవు అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా బట్టలు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎక్కువగా బట్టల గురించి టాపిక్ వస్తూ ఉంటుందని. కానీ నిజమేనండి. ఇప్పుడు మగవాళ్ళకంటే వాళ్ళు బయటికెళ్ళినా కూడా ఎక్కువగా అంటూ వాళ్ళకి ఎక్కువగా బట్టలకి ఎక్కువగా ఖర్చు పెట్టరు. కానీ మనము మళ్ళీ తెచ్చుకున్నా కూడా ఆ బట్టలని అవేం వేసుకోరు. ఎక్కువగా నైటీలు అవి టీ షర్ట్, ప్యాంట్లు అట్లనే వేసుకుంటూ ఉంటాం కదా! దా ఎప్పుడో ఒక్కసారి వేసుకోవడానికి ఎక్కువ అవసరం లేదు కదా! పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఫంక్షన్స్‌కి అలా. ప్రతి దానికి ప్రతి పండగకు అలా అంటే మనం వేస్ట్ చేస్తున్నట్టే కదా! ఇక్కడ బట్టలకి ఎక్కువగా ఎందుకని చెప్తున్నానంటే, మనము ఏదైనా మనకి అవసరమైనప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ఎట్లయితే గాని ఓకే అండి. ముఖ్యంగా శారీస్ తీసుకుంటే వాటి మీదకి బ్లౌజులకైతే చాలా అంటే చాలా రేట్లున్నాయండి. మీరు అలా కాకుండా ఒక టిప్ చెప్తాను చూడండి. ఒక బ్లౌజు మంచి క్వాలిటీదే కుట్టించుకోండి. అది వర్కా లేకపోతే కంప్యూటర్ వర్కా లేకపోతే డిజైన్ బ్లౌజెస్ పీసెస్ ఉంటాయి కదా! అలా తీసుకొని మంచిగా కుట్టించుకున్న తర్వాత అది 2, 3 శారీస్‌కి మిక్స్ అయ్యే విధంగా ఇప్పుడు మీరు నెక్స్ట్ శారీ తీసుకోవాలనుకుంటే దానికి ఈ బ్లౌజ్ సెట్ అయితదా లేదా అని ఆలోచించుకొని తీసుకోండి. అలా ఒక్క బ్లౌజు ఒక 4, 5 శారీస్ మీదకి మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఇప్పుడు కొత్తగా చాలా ట్రెండింగ్‌లో వస్తున్నాయి కదా! శారీస్ కట్టే విధంగా కూడా మారిపోతుంది కదా! అలా అయినా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక బ్లౌజ్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకుంటే మనకు కుట్టుకూలి మిగిలిపోతుంది. అలాగే మనం ప్రతి శారీ మీదకి బ్లౌజెస్ అంటే ఎంత కాస్ట్ చూడండి. ఒక బ్లౌజ్ క్లాతు ఒక రేట్ ఉంటుంది. కుట్టడానికి ఒక రేటు. ఇవన్నీ ప్రతి శారీ మీదకి మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా! అందుకోసం చెప్తున్నాను. మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తుంటాను. మనకు కొంచెం డిఫరెంట్‌గా కూడా ఉంటుంది కదండీ! ఏ శారీ మీదకి ఆ బ్లౌజ్ వేసుకునే దానికంటే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఒకటేసారి కొంచెం క్వాలిటీది క్లాత్ తీసుకొని కుట్టించుకుంటే సరిపోతుంది. అలాగే పిల్లలకు కూడా మీరు మగపిల్లలనుకోండి,
జీన్స్ ప్యాంట్లనేది ఒకటే కలరే ఉంటాయి గదా! ఒక 2, 3 కలర్స్ లైట్ కలర్స్ అట్లా డిఫరెన్స్ ఉంటాయి అంతే. అలా తెచ్చిపెట్టుకొని ఇక మనము వాటికి టీ షర్ట్స్ అలా 2, 3 చేంజెస్ చేసుకుంటూ ఉంటే జీన్స్ ప్యాంట్లు ఒక 3 ఉన్నా గూడా టీ షర్ట్స్‌ని ఒక 5, 6 తీసుకొని మ్యాచింగ్ అని చేసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఆడపిల్లలకొచ్చేసి జీన్స్ ప్యాంట్ గూడా వాళ్ళకి 2 తీసుకుంటే వాటి మీదకి టాప్స్ ఒక 5, 6 పెట్టుకుంటే సరిపోతుంది. అలా చేసుకుంటే గనక మనకి ఎక్కువగా అమౌంట్ అనేది వేస్ట్ కాదు. ముఖ్యంగా బట్టల దగ్గర ఎక్కువ వేస్ట్ అవుతుందండి. ఇవి మళ్ళీ పిల్లలు పెద్దగయ్యే కొద్దీ మనం అవి వాడము. వాళ్ళకి సరిపోవు. వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం. దాని బదులు మనం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడము, ఎక్కువగా పెట్టకపోవడం మంచిదని నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ వచ్చి కిచెన్. కిచెన్‌లో ఎక్కువ సామాన్లండి. మనకు ఒక అవసరం ఉంటుంది. అంటే పోపుకుంటుంది. ఆ పోపుకు ఒక్కటే ఉంటే సరిపోతుంది. దానికి ఒకదానికి ఒక రకం పోపు వేయాలని ఒకటి, ఇంకొకటి పెద్దది కావాలని ఒకటి అట్లా ఒక్కటే అవసరానికి ఒక సామాను గాకుండా ఎక్కువ సామాన్లున్నాయనుకోండి, మనకు ఎగస్ట్రా పనే గదా! మళ్ళీ క్లీనింగు, అదంతా దానికి పెట్టడానికి ప్లేస్ లేక స్టాండ్‌లు కొనడం ఇదంతా మనకు ఎగస్ట్రా ఖర్చవుతుంది. కాబట్టి మీ దగ్గర ఏది అవసరమో, మనకిప్పుడు అవసరం ఈ వస్తువు లేకపోతే మనకు ఈ అవసరం తీరదనుకుంటే కంపల్సరీ ఉండాలి. అంతేగాని ఇప్పుడు మీషోలో అట్లా ఆఫర్స్ ఉంటాయి గదా! యాప్‌లలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అట్లా ఆఫర్స్ చూసి లేకపోతే కొత్తగా ఉందని ట్రయల్ అంటే కొత్తగా వస్తున్నాయి గదా! ఇప్పుడు మోడల్స్ అనేవి తీసుకోవడం. వాటి వల్ల మనకు పెట్టడానికి ప్లేసు ఉండదు. క్లీనింగు మనకు టైం ఎక్కువ వేస్టు. హ్మ్. అలాగే మనం వాడింది గూడా ఎక్కువగా గూడా ఉండదు. మనకు అవసరమైతే తీసుకోవచ్చండి. అంతేగాని చూసిన ప్రతి ఒక్క వస్తువు అలాగే మనము ఏదో కొంచెం మన ఇంట్లో అన్ని సామాన్లు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువగా సామాన్లు కొనడం వల్ల గూడా మనకి టైం వేస్ట్ అవుతుంది. క్లీనింగ్‌కి ఎక్కువగా వేస్ట్ అవుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వస్తువులు. వీటికి గూడా మనం ఎక్కువగా మనీ వేస్ట్ చేస్తూ ఉంటామండి. మన ఇంట్లో వస్తువులు మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో మనకి ఏమేమి అవసరం ఉంటాయి వాటి వరకు ఉంటే సరిపోతుంది. ఇంకొకటి మన బడ్జెట్ కాకపోయినా కూడా మన బడ్జెట్ కాకపోయినా కూడా చాలామంది పక్కింటి వాళ్ళకున్నాయని, లేకపోతే పిల్లలు గూడా వాళ్ళ ఫ్రెండ్స్‌కున్నాయని అలా గూడా ఇంట్లో వాళ్ళని సతాయిస్తూ ఉంటారండి. అవి కావాలి, ఇవి కావాలి పిల్లలకు గూడా కూర్చోడానికి చైర్స్ ఉంటాయి గదా! అలాంటివి లేకపోతే సోఫాలు గూడా చిన్న చిన్నవి కావాలి. అట్లా చాలా ఇంకా ముఖ్యంగా మనం ఎలా అంటే మన ఇంట్లో మనకు అవసరం ఉంటే తీసుకోవచ్చు. మనకు కొంచెం రెంటెడ్ హౌస్ ఉన్నామనుకోండి, కొంచెం మట్టుకే లిమిటేషన్‌గా తీసుకుంటాం కదా! అలా తీసుకొని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని మన పక్కన వాళ్ళకున్నాయి, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలామంది ఉన్నారు. మన రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళకున్నాయి అలా అలా వద్దండి. దానివల్ల మనం ఇప్పుడు వాళ్ళని చూసి మనం తీసుకుంటే వీటికంతా డబ్బులు ఎవరు పే చేయాల్సింది మనమే కదా! దానివల్ల మనకు అమౌంట్ వేస్ట్ అవుతుంది. ఇదే వీటికి పెట్టే పెట్టుబడినే మనం గోల్డ్ మీద గానీ, మన పిల్లల భవిష్యత్తు మీద గానీ, అంటే చదువులకు దానిలోకి పెట్టుకుంటే మనకే రేపొద్దున బావుంటుందని నా ఉద్దేశము. ఇలా మనకు అవసరం ఉంటే తీసుకోండి. పక్కింటి వాళ్ళకుంది, లేకపోతే ఇలా అని ఎప్పుడు తీసుకోవద్దు. మనకు అవసరము, ఇది లేకపోతే బావుండదు. కొంచెం మన ఇంట్లో మనుషులను బట్టి మనకు కావాలి అనే ఉద్దేశం ఉంటే తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని కొత్త మోడల్స్ వచ్చినాయి. టీవీలు 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి చేంజ్ చేయడం, ఫ్రిడ్జ్‌లు చేంజ్ చేయడం, కొంచెం చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా మిక్సీలు అవి గ్రైండర్లు ఉంటాయి కదా! అవి కూడా రిపేర్ చేపించుకోకుండా అది ఉంటుంది. కానీ దాన్ని మళ్ళీ పక్కన పడేయం, వేరే వాళ్ళకివ్వం. మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటాం. అలా ఒకటే దానికి సంబంధించి 2, 3 ఉన్నా కూడా మనకు వేస్టే కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ. ఈ ఫ్యాన్సీలో వచ్చేసి ఎక్కువగా ఆడవాళ్ళు ఏం చేస్తామంటే గాజులండి. ప్రతి శారీకి మ్యాచ్ అయ్యే గాజులు కావాలి. ఇంట్లో ఉన్నా కూడా ప్రతి శారీకి మ్యాచింగ్ అవసరం లేదు కదా! మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కెళ్తున్నప్పుడు, ఏదైనా పండగల టైంలో, అలాంటి టైంలో కంపల్సరీ కావాలి. అలా అని ముందు ఉన్న ఒక డజన్, 2 డజన్స్ ఉంటాయి గదండీ! అవి కూడా మళ్ళీ నెక్స్ట్ అదే కలర్ శారీ అయినా ఆ గాజులు వేసుకోరు చాలామంది. అలాగే ఈ నగలు ఇవైతే రోల్డ్ గోల్డ్ అంటారు గదా! ఇవైతే ఎంత రేట్ ఉన్నా గూడా తీసేసుకుంటూ ఉంటారు. వాటికి అనవసరంగా అంతంత అంటే 1, 2 తీసుకోవచ్చు. అవే మనం మార్చి వేసుకుంటూ ఉన్నా గూడా సరిపోతుంది గదా! అలానే గోల్డ్ ఉండదంటే గోల్డ్ గూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా గోల్డ్ వేసుకోరు కాబట్టి వీటిలో వచ్చేసి చైన్స్, కమ్మలు ఇక కమ్మలంటే చెప్పాలంటే ఇక ఎన్ని ఉంటాయో ఒక 50, 60 గూడా ఉంటాయి ప్రతి ఇంట్లో అండి. అవసరం లేదు గదా మనకు. గోల్డ్ ఉంది. అలాగే అంటే ఎంత వరకు అవసరమో అంతవరకే తీసుకోవాలండి. అనవసరంగా ఇవన్నీ సర్దుకోవడానికి బాక్సెస్ కొనాలి. ప్లేస్ సరిపోకపోతే మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ కొనాలి. ఇలా ఇవి ఈ ఒక్క ఖర్చుకు మళ్ళీ డబల్ ఖర్చు అవుతూనే ఉంటుంది. మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించండి. ఇది వేస్ట్‌గా ఖర్చు పెడుతున్నామా? మనకు అత్యవసరమా? హ్మ్. అని ఆలోచించండి. రూ. 10 కానీ మీరు ఆలోచించి తీసుకున్నారంటే మీకు చాలా ఖర్చనేది తగ్గిపోతుంది. మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలో మీకంటూ ఒక ఐడియా వస్తుందండి. చిన్న చిన్న ఖర్చులే మనకు ఎక్కువైపోతాయి. మీరు
ప్రతిరోజు ఏం ఖర్చు పెడుతున్నారనేది కూడా మీరు ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ రాసుకుంటే మీకే తెలుస్తుంది. ఓకే. నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత వేస్ట్ అవుతుందనేది. దాన్ని బట్టి మీకు ఈజీగా మీ చేతిలో డబ్బులనేది చాలా ఈజీగా నిలబడతాయండి. మీరు డబ్బులు నిలబడాలంటే మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయిను వేస్ట్‌గా ఖర్చు పెట్టకపోయినారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ దగ్గర డబ్బులుంటాయి. అదే చూసిన ప్రతి ఒక్కటి కొంటా ఉంటే మన దగ్గర డబ్బులెట్లా ఉంటాయి చెప్పండి? ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా అండి. ఇది నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు నేనైతే షేర్ చేశాను. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ.